స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి ఎదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ 7A సమర్పణ ఎక్సో డిష్ షైన్ పాడుతా తీయగా ఈ చిరంజీవులతోటి ప్రారంభించిన ధారావాహికం చివరి ఫైనల్స్. పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శక కులానికి ఒక ప్రతిష్టను తెచ్చిపెట్టినటువంటి దర్శక రత్న, అద్భుతమైన నటులు, నిర్మాత, రాజకీయ దురంధరులు శ్రీ దాసరి నారాయణరావు గారిని మనందరి హర్షధ్వానాల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా. ఈ సంచిక అయిన తర్వాత పోయిన వారం వీళ్ళు చేసినటువంటి పెర్ఫార్మెన్స్ కానీ ఇచ్చిన మార్కులు, ఇవాళ వీళ్ళకు వచ్చే మార్కులు సరాసరి తీసి ఆ ఆర్డర్ ప్రకారం 1, 2, 3, 4 అని వేయడం జరుగుతుంది. అందులో మొదటి బహుమతి పొందబోయే వారికి ఈటీవీ వారు సమర్పిస్తున్న 3 లక్షల రూపాయల నగదు బహుమతి, రెండవ బహుమతి పొందుతున్న వాళ్ళకి ₹1,00,000 నగదు బహుమతి, 3, 4 స్థానాల్లో ఉండే వాళ్ళకి చెరి 50,000 నగదు బహుమతి దొరుకుతుంది. పైకాన్ని పంచడానికి 1, 2, 3, 4 వేయాలి. నేను వేసే మార్కులను బట్టి ఎవరు 1, ఎవరు 2, ఎవరు 3, 4 వస్తారు. ప్రతిసారి మనవి చేస్తున్నట్టుగా వాళ్ళ జీవితంలో పాడుతా తీయగా అన్నది ఒక మధుర ఘట్టం తప్పించి దిస్ ఈజ్ నాట్ ది అల్టిమేట్ థింగ్ ఇన్ దేర్ లైవ్స్. వాళ్ళు ఇంకా జీవితంలో ఎంతో 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 పొందాలి, ఎంతో ముందుకు వెళ్ళాలి. మీ అందరి హర్షధ్వానాలు, ఆశీపూర్వక హర్షధ్వానాలతో వాళ్ళని ఆశీర్వదించండి. పోటీ ప్రారంభమవుతోంది. ఇందులో 2 వృత్తాలు ఉంటాయి. మొదటి రౌండ్లో ఇటీవల విడుదలైన సినిమాలోని పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు చిరంజీవులందరూ. ముందుగా మొదటి అభ్యర్థిని ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో ప్లీజ్. దామిని ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్ రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, సైంధవి పాడిన పాట నాన్న సినిమా నుంచి వెలిగినదొక వానవిల్లు. శుభం, ఆల్ ది బెస్ట్. వెలిగినదొక వానవిల్లు నిన్ను తల వంచి చూసిని ఎదలో పలవానలే ఇలా గుచ్చేసరం నువ్వు నన్ను చూడగా నన్ను చూడగా ఏమైనదో ప్రేమ నువ్వు నన్ను తాకగా నన్ను తాకగా ఏమవుతుందో ఏమో తొలి తొలిగా వయసదిరే కొన్న
వీడెనా నీ ఆగతం నా జ్ఞాపకం అయిందిలా వెచ్చుంది పున్నాగలాంటి కన్నే కదా ఎవడు ఎవడు ఓ మాయడు నన్నాపడు ఇంతే ఎవడు ఎవడు నన్నెందుకు లాగేస్తాడు అంతే ఇది తెలుసా ఒక విధమా మత్తేదో చల్లినాడుగా ముత్తంగా మార్చినాడుగా మరో జగం ఇదే వెలిగినదొక వానవిల్లు నిన్ను తల వంచి చూసెనే ఎదలో పలవానలే ఇలా గుచ్చేసరం నీ ముందుండి సాగితే ఎవరు వెనకుండి తోసెను మౌనమే నేనుండగా గానమై ఎవరూగెను నీవున్న క్షణముల్లో గాలి ఈలేసెను అంటే ఓ తొందరే నా ఊహలే చిందేసినే ఎంతో వింతల్లి ఎందుకు నా ఆశలే అల్లేసినే ఎంతో మెల్లమెల్లగా సగమవనా వన్నాలు నన్ను ముంచెను వందేళ్ల వైనం చూపెను నిరంతరం ఇలా తరనరనరనారనా 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 ననా 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 చాలా మంచి ఫీల్తో పాడాము. ఫీల్ చాలా బాగుంది. అయితే ఒకటి, ఇది మన తెలుగు సినిమా పాట కాదు, తెలుగు సినిమా వాళ్ళది కాదు. ఎందుకంటే మనవాడు పాప అంత ధైర్యం చేయలేరు ఇంత మంచి పాట ఇవ్వడానికి. ఇది అదృష్టం ఏంటంటే డబ్బింగ్ సినిమాలో పాట కాబట్టి ఇంత గొప్ప పాట వచ్చింది మనకి. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి సినిమాల్లో నాన్న ఒక మంచి సినిమా, ఆ సినిమాలో వచ్చిన మంచి పాట ఇది. నేను చూశాను, చాలా చాలా ఫీల్ ఉన్న సాంగ్. చాలా మంచి పాటను సెలెక్ట్ చేస్తున్నా, చాలా కష్టం ఇది పాడడం. థ్యాంక్ యూ సార్. అంత ఫీల్ తోటి పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? జీవి ప్రకాష్. ఏఆర్ రెహమాన్ చెల్లెలి కొడుకు. ఈ మధ్య కాలంలో మాధుర్య ప్రధానమైన మాటలు వినపడే పాటలు తమిళంలో కూడా చేస్తున్న ఒక సంగీత దర్శకుడు జీవి ప్రకాష్. చాలా చిన్నవాడు. ముందుగా నువ్వు పాడిన పద్ధతి, నేను పోయిన ఎపిసోడ్లో నువ్వు మాటే మంత్రం పాడినప్పుడు ఏమన్నాను, ఇప్పటికీ ఫైనల్స్లో పాడినప్పుడు నువ్వు పాడిన ఫైనల్స్లో ది బెస్ట్ సాంగ్ నువ్వు రెండర్ చేసింది మాటే మంత్రము అన్నాను కదా.
దానికంటే ఇంకొక మెట్టు ఎక్కువగా బాగా పాడావు ఈ పాట. థ్యాంక్ యూ సార్. దిగాలు పడిపోతున్నావు ఏంటి? కామెంట్ ఏం చెప్తాడో వీడు ఏం చెప్తాడో అని భయపడుతూ ఆ మైక్ మేనేజ్మెంట్ కూడా బాగా చేసావు ఈ పాట పాడుతున్నప్పుడు. 1వ చరణం అయిన తర్వాత వస్తుంది చూడు పల్లవి, మొదటి చరణం. ఆ పల్లవి ఒక్కసారి పాడతావా? వెలిగినదొక వానవిల్లు నిన్ను తల వంచి చూసెనే, ఎదలో పలవానలే ఇలా గుచ్చేసరం. గారిని అని ఎక్కడ ఒక ఫ్రేస్ వచ్చింది స్లైట్లీ, అక్కడ మాత్రం పిచ్చింగ్ కొంచెం ఇబ్బంది పెట్టింది పాట మొత్తం మీద. అదొకటి. ఇంకా నీకు సంబంధించినటువంటి వేరే ఏ విధమైన క్రిటికల్ పాయింట్ లేదు దీంట్లో, బికాజ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ వెరీ 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 వెల్. మీరు మొట్టమొదటిసారి పాడడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి, మీరు మొట్టమొదటిసారి మ్యూజిక్ డైరెక్షన్కి అతనికి అవకాశం ఇచ్చిన వ్యక్తి చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నాడు. ఇలాగే పనిచేశారు మీరు పాటలన్నీ కూడాను. చంద్రశేఖర్ ఎక్కడున్నావు? ఎక్కడ? బంట్రోతు భార్యలో ఓ ధాన్యలక్ష్మి, ఓ భాగ్యలక్ష్మి. అతను పాడుతున్నప్పుడు కూడా నేను రికార్డింగ్ థియేటర్లో ఉన్నాను, జమినీలో, రమేష్ నాయుడు గారు మ్యూజిక్ డైరెక్షన్లో. తర్వాత మీకు ఫోర్ ఫిల్మ్స్ యూ హ్యావ్ గివెన్ హిమ్ మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి. చాలా సంతోషంగా నేను చూడడానికి. శేఖర్ ఇప్పుడే రిటైర్ అయ్యాడు, ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి. నాయుడు గారి దగ్గర తర్వాత మీరు పనిచేసిన సినిమాలన్నిటికీ అసిస్టెంట్గా ఉన్నాడు. నేను మ్యూజిక్ చేసిన సినిమాలు కొన్నింటికి నా దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. మేము ఇద్దరం లక్ష్మీకాంత్ ప్యారలేలు అనుకుంటాం, ఇప్పటికి కూడా అలాగే పిలుచుకుంటాం, లక్ష్మీ ప్యారే అనే పిలుచుకుంటాం ఇద్దరం కూడా. ప్రేక్షక దేవుళ్ళరా, పాడుతా తీగ కార్యక్రమానికి మాకు స్పాన్సర్సు, బ్రాండర్స్ ఎంతోమంది ఉన్నారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు. గత 2 సిరీస్ నుంచి స్పాన్సర్ చేయడమే కాకుండా రాబోయే సిరీస్ కూడా బ్రాండర్స్ అయిన జ్యోతి ల్యాబొరేటరీస్ వారు, అదే నేను ముందు చెప్పాను వాళ్ళు మా బ్రాండర్స్, వారికి ధన్యవాదాలు చెప్తూ వారి ప్రతినిధి, అంటే ఆయన క్యాడర్ రీత్యా ASSM అంటారు, అంటే ఏంటో నాకు తెలియదు, మస్ట్ బీ సమ్ మేనేజీరియల్ CEO అయి ఉంటారు ఆయన, శ్రీ వి ప్రకాష్ గారు ఇక్కడికి వచ్చారు. వారికి మా ధన్యవాదపూర్వక నమస్కారాలండి. నమస్కారం. 2వ అభ్యర్థి రానన్నా ముందుకు రా. శరత్చంద్ర ఎంపిక చేసుకున్న పాట ఘటికుడు అన్న సినిమా నుంచి భువనచంద్ర రచన, హ్యారిస్ జయరాజ్ సంగీతం, కార్తీక్, హరిణి, మాయా, బెన్నీ డయాల్ పాడిన అసలే పిల్ల. అదేమిటో ఆ పిల్ల అసలు సంగతి ఏమిటో, నకిలీ ఏమిటో తేలుస్తాడు అతను. మీరు ఒకసారి చప్పట్లు కొట్టి తేల్చమని చెప్పండి. అసలే పిల్ల మనం ఫ్రీజింగ్, అరరే లవ్వే అమేజింగ్, ఎక్స్క్యూజ్ మీ లెట్ మీ టెల్ యు సంథింగ్, నీ నవ్వే ఐఫోన్ ట్రింగ్ ట్రింగ్, బీచనమ్మ నాపై ప్రేమ, లవ్ పుట్టేసిందే శానా, వస్తావా నన్ను కాపాడ, వస్తే ఒడి నీదే రావా. హసలి పిసలి అరసవళి, నీ నగవుల నగవులు కథకళి, నీ తలపులే ఒక గిలి, ఓ చెలి ఎదురు వచ్చనమ్మ చాలిపులి, నీ దరి నుండి విచ్చనమ్మ ఒక గది, నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి. అంజనా అంజనా గుండెలో నువ్వేనా, అక్కడ ఇక్కడ అంతటా నువ్వేనా. హసలి పిసలి అరసవళి, నీ నగవుల కథకళి, నీ తలపులే ఒక గిలి, ఓ చెలి ఎదురు వచ్చనమ్మ చాలిపులి, నీ దరి నుండి విచ్చనమ్మ ఒక కలి, నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి. Get on me gonna hana honey, get on me gonna hana honey, I wanna picture make you wanna dig a hit me body, you wanna take me ready gonna shake up, you're the best friend the one we gonna rider,
ఊరిలో ఒక్క కలై వణికింది ఏడువలై నీ నడుము సూది మొన చేసైన జాగరణ నీ చెంత చేరిన ప్రాణమా నీ ఒడిలో పువ్వునై నేస్తమా వయసు ఉంది నీ కోసమే ఈ కొంచెం తేనె పట్టే తాగే అసలి పిసలి అరసవళి నీ నగవులు కథకడి నీ తలపులే ఒక చెలి ఎదురు వచ్చనమ్మ చలిపులి నీ దరి నుండి విచ్చనమ్మ ఒక గది నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి అసలే పిల్ల మన ఫ్రీజింగ్ అరరే లవ్వే అమేజింగ్ ఎక్స్క్యూజ్ మీ లెట్ మీ టెల్ యు సంథింగ్ నీ నవ్వే ఐఫోన్ ట్రింగ్ ట్రింగ్ విచ్చనమ్మ నాపై ప్రేమ లవ్ పుట్టేసిందే శానా వస్తావా నన్ను కాపాడ వస్తే ఒడి నీదే రావా రావా నువ్వు రావా రావా కమ్మో ఊరించి ఇంకొంచెం సరసకు రావే వెచ్చంగా ఒడి చేరి ఎదనంతా పరుచుకున్నావే నా విరులు నా సిరులు ఒక్కటయే వెల్లువలో మోహములు ముచ్చటలు హత్తుకొనే ఒత్తిడిలో నువ్వు ఆడి పాడమంటే పాడనా ఎద మరిచిపోయి నన్ను చేరవా నువ్వు సొగసు మింగిన భూమివా నువ్వు మల్లె పూలే మెక్కిన స్త్రీవా అసలి బిసలి రసవళి నీ నగముల కథకళి నీ తలపులే ఒక ఓ చెలి ఎదురు వచ్చనమ్మ తలిపులి నీ దరి నుండి విచ్చనమ్మ ఒక కలి నీ వగలకి పగటికే వచ్చే కసి ఊర్వశి అంజనా గుండెలో నువ్వేనా అక్కడ ఇక్కడ అంతటా నీవేనా గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నీకు యాక్టర్ అవ్వాలని ఉన్నట్టుంది కదా లోపల, ఉంది కదా కొంచెం కదా, చిన్న డ్యాన్స్ శబ్దంతో చెప్పు, నువ్వు తలవచ్చు చెప్పు. అవును సార్. ఆ. చిన్న డ్యాన్స్ మూమెంటు అట్లాగే, బట్ చాలా ఎనర్జీగా పాడావు. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్ ఈ పాటకి? మ్యూజిక్ హ్యారీస్ జయరాజ్ గారు సార్. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో కూడా, తెలుగు సినిమాల్లో ఈ స్థాయి పాట లేదు. దట్ మీన్స్ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన మ్యూజిక్ స్టాండర్డ్ తెలుగులో ఎంత దిగజారిపోయిందో. సాంగ్ కంపోజింగ్ చాలా బాగుంది, చాలా బాగా పాడావు, ఎనర్జెటిక్గా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. టూ రైట్ పాయింట్స్. పాట గురించి ఎందుకు మనం మాట్లాడడం, నువ్వు పాడిన పద్ధతి వెరీ ఎనర్జెటిక్. ఆ పాటకి ఏం కావాలో ఆ న్యాయాన్ని నువ్వు చేసావు, చాలా ఇన్వాల్వ్ అయ్యావు. వీళ్ళు కూడా మధ్యలో లబోదిబో అంటే ఏదో అంటున్నారు, దానికి అది కూడా అందులో ఒరిజినల్గా ఏముందో దాన్ని చక్కగా వాళ్ళు అలాగే ప్రజెంట్ చేశారు దాన్ని. ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రజెంటెడ్. ఈ పాటను ఎలా పాడాలో అలా పాడావు అంతే. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మూడవ అభ్యర్థి దామ్మా. తను ఎంపిక చేసుకున్న పాట యముడు సినిమా నుంచి నా హృదయం అన్న పాట. రచన శశాంక్ వెన్నెలకంటి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం సుచిత్ర సాగర్. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ.
నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే. ఇది ఏదో ఏమో ఎరుగదులే అయినా మధురములే. ఇది కలయా నిజమా తెలియదులే, కొంచెం కలయే కొంచెం నిజమై ఊయలు పేదనే. నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే. నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే. ఎక్కడో నువ్వున్న పక్కనే ఉన్నట్టుంది, ఎప్పుడు నిన్నొదిలి మనసిలా రానంటుంది. ఎందుకో ప్రతి మాట నీ పేరులా వినబడుతోంది, అందుకే సగం బాట నీ పేరులో మనసడిగింది. దాహమే రేపిన మోహమే నీవులే, తీయని వీణలా గుండెల్లో మోగాబులే. నా హృదయం 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 నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే. నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే. యవ్వనం నీకోసం నెచ్చలే వయ్యారాలు, ఈ క్షణం నా ప్రాయం పెచ్చలే. ఊబడాలు కంటిలో కాటుకవా కరిగిన నా స్వప్నాలే. గంటకో కోరికల చిరని నీ కౌగిళ్ళే. మరచిన పడకలో నిద్దురా ముద్దుకే మనసిలా పడుతోందిలే తొందర. నా హృదయం నా హృదయం నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే. నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే. గుసగుసలే 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 గుసగుసలే. నీ గురించి నేను పాజిటివే, మిగిలిందంతా నాకు నెగిటివే. ఎందుకంటే ఇలాంటి పాటలు నాకు అసలు నచ్చవు. 100 కోట్లు కలెక్ట్ చేస్తుందన్నా నా సినిమాలో ఇలాంటి పాటలు పెట్టను. అంతకు మించి కామెంట్ లేదు. బట్ యు ఆర్ గుడ్. ఆయన అన్నట్టు పాట పద్ధతి పక్కన పెడితే వాట్ ఎ ప్రొఫెషనల్ వే ఆఫ్ సింగింగ్ అమ్మా. ది మాడ్యులేషన్స్ వర్ ఎక్స్ట్రాడినరీ. చాలా చాలా ప్రొఫెషనల్ పాడినట్టు. అండ్ ది హార్మోనీస్ పాడిన ఈ పిల్లలు ఎంత బాగా సపోర్ట్ చేశారు నిజంగా అమ్మాయిని. చాలా బాగా పాడారు మీరు. చాలా ఆర్కెస్ట్రాతో వింటుంటే ఇట్స్ జస్ట్ లైక్ రికార్డెడ్ వర్షన్ వింటున్నట్టుగా అనిపించింది తప్ప నాకు చాలా బాగా పాడాను. అంటే ది మాడ్యులేషన్, ది డైనమిక్స్. పల్లవి పాడవు ఒకసారి, ఆర్కెస్ట్రా లేకుండా పాడు పల్లవి ఒకసారి. నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే. చాలు చాలు సరిగమలే. అది ఎంత ఈజీ అంది కాదు. ఎవరన్నా అనుకోవచ్చు చాలా ఈజీ అని. అది మోటివేట్ చేయాలంటే ఇక్కడి నుంచి కండరాలన్నీ బిగపడితే తప్ప రాదు. శృతిలో కరెక్ట్గా పాడాలంటే చాలా పర్ఫెక్ట్ క్రూనింగ్. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ సంగ్ ఈజ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్.
లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 4th అభ్యర్థిని సాయిరం ఎంపిక చేసుకున్న పాట ఇప్పుడు 3 పాటలు మన వాళ్ళు పాడినవన్నీ అనువాద చిత్రాల్లోది. ఇది స్ట్రైట్ సినిమా. అనంత్ శ్రీరామ్ రాసిన పాట, కళ్యాణి మాలిక్ సంగీతం, నిత్య మీనన్ కళ్యాణి మాలిక్ పాడిన పాట అలా మొదలైందని సినిమా నుంచి. అమ్మమ్మో చూపులు అవి కావమాస్తులు ప్రేమించక ముందరే ఈ తీయని కవితలు తరువాత వికసురులు అన్నీ వింటూ ఆనందిస్తూ ఆ పైన ఐఎమ్ సారీ అంటారు చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ సింపుల్గా నో అందరూ అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వలా కన్నీటి బాణమే వేసేటి విద్యలు ముందుంది మీరే కదా హే మోననే కంచెగా మలచేటి కోర్సులో డిస్టింక్షన్ మీదే కదా కన్నీరైనా మౌనమైనా చెప్పేది నిజమేలే ప్రతిరోజు అంతేకాని అరచేతుల్లో ఆకాశం చూపించకు అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వలా కవ్వించే నవ్వే పువ్వై పూసిన గుండెల్లో ముల్లై తాకగా ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన చేతల్లో అన్నీ అందునా నన్నా 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 లలా నన్నా లారా నన్నా నన్నా ఆహా లారా ఎక్సలెంట్, చాలా బాగా పాడావు. నాకు ఈ ప్రోగ్రాం చూస్తుంటే అప్పుడప్పుడు అంటే ఎక్కువసార్లు నేను ఈటీవీలో చూసిన ప్రోగ్రాం ఇదే. ఈటీవీ బాలు కలిపి నిర్వహిస్తున్న మ్యూజికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా నాకు అనిపిస్తుంది. ఇది పాడుతా తీయగా కార్యక్రమంలాగా అనిపిస్తుంది. చాలా గొప్ప ప్రయత్నం ఇది. ఎంతమంది గొప్ప కళాకారులు రాబోతున్నారో వచ్చారు ఇప్పటికీ. భవిష్యత్తులో మీరంతా
తెలుగు తెరకి ఎంత శోభనివ్వబోతున్నారో నిజంగా ఆనందం ఇస్తుంది. బహుశా నేను చూస్తాను ఇవన్నీ, నో డౌట్. చాలా బాగా పాడావు. మీకు కావాలంటే పాతవన్నీ కూడా సీడీ చేసి పంపిస్తాం గురువుగారు. థ్యాంక్ యూ. నాకు ఈ మధ్యకాలంలో బొమ్మరిల్లు తర్వాత బాగా నచ్చిన సినిమా ఈ సినిమా. చాలా రోజుల తర్వాత చూసిన ఒక తెలుగు సినిమా. అంటే అన్ని సినిమాలు నేను చూస్తాను, తెలుగు సినిమాని ఎందుకన్నానంటే నువ్వు ఈ పాటలో ఎంత చక్కని తెలుగుతనం ఉందో ఆ సినిమాలో కూడా అంత చక్కని తెలుగుతనం ఉంది. కళ్యాణి మాలిక్ వాళ్ళ అన్నయ్యని బాగా జ్ఞాపకం చేశాడు ఈ పాటతో, కీరవాణిని బాగా. ఎంత ఎంత బాగా పాడావు, ఎంత డైనమిక్స్. నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నిజంగా. మీ అందరి టాలెంట్ చూస్తుంటే ఈ డైనమిక్స్ అనేది మాకు 30 సార్లు నూరిపోస్తే తప్ప మ్యూజిక్ డైరెక్టర్ తెలిసేది కాదు. ఈ వయసులో అసలు ఏదైనా పాట పాడమంటే వరవీణ మృదుపాణి అని ఏదో మ్యూజికల్గా పాడేవాళ్ళం తప్ప అనుభవించి పాడడం ఈ చిన్న వయసులో ఎక్కడి నుంచి నేర్చుకున్నారు తల్లులు మీరు? చిట్టి సరస్వతులు ఎక్కడి నుంచి నేర్చుకున్నారమ్మా మీకు? ఇది భగవంతుడు ఇచ్చిన వరం కాకపోతే, యోగం కాకపోతే ఏమిటనాలి? ఎంత కాన్ఫిడెంట్గా పాడుతున్నావు, ఎంత ఎంజాయ్ చేస్తూ పాడుతున్నావు, ఎంత బాగుందో పాట వింటుంటే. అమ్మా దిష్టి తీసుకో ఇంటికి వెళ్ళాక. అందరూ మీరు నలుగురు కూడా అందరూ ఇంటికి వెళ్ళాక దిష్టి తీసుకోండి. ఎందుకంటే ఎక్కువగా మీ మీద కళ్ళు పడింది దాసనారాయణరావు గారిది. అంత పెద్ద దిష్టి పడింది అనమాట. అంటే మంచిగా తల్లి. కరెక్ట్. నా చూపు చాలా మంచిది, నా చెయ్యి కూడా చాలా మంచిది. హస్తవాసి దృష్టివాసి రెండు మంచివి నారాయణరావుది. ఆయన ఎప్పుడు ఆశీర్వదించిన వాళ్ళందరూ చాలా పైకి వెళ్ళారు. నిష్కల్మషంగా మాట్లాడతాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు. అప్పుడప్పుడు దానివల్ల ఇబ్బందులు పడ్డా కూడా ఐ డోంట్ కేర్ అంటుంటాడు అనమాట ఆయన. సో నేర్చుకోవాల్సింది కేవలం సినిమా పరంగా కాదు, వైయక్తికంగా కూడా నారాయణరావు గారి గురించి చాలా నేర్చుకోవాల్సింది ఉంది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దట్ హీఈస్ మై గుడ్ ఫ్రెండ్ అండ్ వీ హ్యావ్ గ్రోన్ అప్ టుగెదర్. చాలా బాగా పాడావమ్మా. అంతకంటే ఐ వాజ్ ఎంజాయింగ్ దిస్ సాంగ్. నేను ఎంత ఎంజాయ్ చేశానో చెప్పడానికి వీలు. గాడ్ బ్లెస్ యూ. గో బ్యాక్ టు యువర్ సీట్. దీంతో మనం ఈ మొదటి రౌండ్ సుసంపన్నం చేసుకున్నాం. ఇప్పుడు రెండవ రౌండ్ ప్రారంభం అవుతోంది. ఇది చివరి 4 పాటలు అన్నమాట. ఈ ధారావాహిక మొత్తం మీద ఈ 4 పాటలు చివరి పాటలు అవుతాయి వీళ్ళు పాడేవి. దీని తర్వాతనే రిజల్ట్స్ మనం డిసైడ్ చేయబోతున్నాం. బట్ ఇప్పుడు వాళ్ళు చేసుకోబోతున్నది అంతా కూడా వాళ్ళు ఇష్టమైన పాటలు పాడుతున్నారు. వాళ్ళు ఆ పాటల వివరాలు కూడా వాళ్ళే చెప్పి పాటను పాడతారనమాట. ముందుగా దామిని మన ముందరికి వస్తుంది. ఆహ్వానించండి, ఆశీర్వదించండి మీ హర్షధ్వానాలతో. చెప్పు దామిని, ఏ పాట ఎంపిక చేసుకున్నావు, ఏంటి? నేను చక్రపాణి చిత్రం నుండి భానుమతి గారు సంగీతపరిచి పాడిన భాగవుతుంది. భానుమతి గారు సంగీతం చేసి పాడిన పక్కాలే నిలబడి పాడుతున్నాను. ఇది సాంప్రదాయ త్యాగరాజ కీర్తన. త్యాగరాజ కీర్తనలు సంప్రదాయ కీర్తనలే. ఇది భానుమతి గారు స్వరపరిచింది కాదు, త్యాగరాజు వారు పరిచిందే. ఆవిడ సినిమాలో ఉపయోగించుకున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. పక్కాల నీలబాడి పక్కాల నీలబాడి గోలిచే మూచట బాగా దెల్పగారదా పక్కాల నీలబాడి
మోనరించు చున్నారా తనువూచే వందన మోనరించు చున్నారా తనువూచే వందన మోనరించు చున్నారా చనవున నామా కీర్తన సేయు చున్నారా మనసున దలచిమై మనసున దలచిమై మరచి యున్నానురా నెనరుంచి త్యాగరాజునికి హరిహరికి రూపకాల నీలబడి గోలిచే ముచ్చట బాగా నిల్పగరాదా పక్కాల నీలబడి ఎంత బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి ఎక్కడికో తీసుకువెళ్ళావు. నిజంగా రియల్లీ చాలా బాగా ఫీల్ అయ్యాను. మోస్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఎలా పాడతారు, ఈ వయసులో అంత ప్రొఫెషనల్గా పాడడం రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేసే పాట? 13 days. అది ఎంత బాగా కనిపిస్తోందో. భానుమతి గారి గాత్రంలో సంగతులు చాలా 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 త్వరితంగా పలుకుతాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు నువ్వు సంగతి. థ్యాంక్ యూ సార్. ప్రతి సంగతిని చాలా కష్టమైన సంగతులు ఇవన్నీ. రాగం కూడా కష్టమైన రాగం, కరహరప్రియ రాగం కష్టమైన రాగం. ఒక్క సంగతి కూడా వదిలిపెట్టకుండా ఎంత బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. ఎందుకంటే నీకు నేను వేరే ఏం చెప్పలేను ఈ పాట గురించి. కాకపోతే నేను ఇప్పుడు చేయబోయేటటువంటి ఒక చిన్న నా అభిప్రాయం చెప్తే, భానుమతి గారికి సంబంధించినటువంటి భక్తులందరూ, అందులో నేను కూడా ఒకడినే, ఆవిడకి సాష్టాంగ దండ ప్రమాణాలు చెప్తూ, నేను ఇది వారి గురించి చేస్తున్న విమర్శ కాదు, పాడుతున్నటువంటి సంప్రదాయ సంగీతాన్ని పాడుతున్న చాలామంది సాహిత్యానికి ముఖ్యత్వం ఇవ్వకుండా కేవలం సంగీతానికే ముఖ్యత్వం ఇచ్చి పాడుతున్న వాళ్ళందరికీ నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే, దయచేసి పాటలోని సాహిత్యాన్ని అర్థం చేసుకోండి, వ్యాకరణాన్ని కూడా అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. నువ్వు తప్పు చేయలేదు, ఒరిజినల్గా ఏముందో అదే పాడావు. పక్కల నిలబడి గొలిచే ముచ్చట అని అక్కడ ఆపి పాడకూడదు, అది సంధి కాబట్టి. పక్కల నిలబడి గొలిచే అంటే తప్పులేదు, నిలబడి కొలిచే అనే పాడాలి. అక్కడ ఆపి గొలిచే అంటే అసలు అది వేరే అర్థమే మారిపోతుంది. బాగా తెల్పగరాదా, బాగా తెల్పగరాదా, బాగా తెల్పగరాదా అని పాడరాదు. ఆవిడ అలా పాడారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే సంగీతానికి ఎక్కువ ముఖ్యత్వం ఇచ్చేసరికి దీన్ని మనం పక్కన పెట్టేస్తాం అన్నమాట. కానీ అది కూడా కరెక్ట్గా ఉంటే ఎంత బాగుండేదో. ఆవిడని ఇది విమర్శించడం కాదు, ఇది చాలామంది చేస్తున్న తప్పులు ఇవన్నీ. అలాగే నువ్వు పాడుతున్నప్పుడు దంత్యం జాగ్రత్తగా, చా సా ఈ రెండింటికి చాలా ముఖ్యత్వం. చుక్కల రాయనది చుక్కల రాయు నీ అని పాడుతున్నావు. అలాగన మనసునద ఎందుకు నవ్వుతున్నావు చెప్పు 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 నీకు అర్థమైతే నాకు సంతోషం. తర్వాత ఇవన్నీ మీరు కరెక్ట్. మనసున దలచి మై మరచి ఉన్నారా, మనసున దలచి మై మరచిని అది మై అని వదిలేసి మనసున దలచి మై అని అక్కడ నెర్వల్ చేయకూడదు న్యాయంగా. అది ఎవరో పాడారనే దాన్ని అలాగే అందరూ చేసేస్తూ వస్తున్నారనమాట. అది డబ్బింగ్ పాట కానీ, సినిమా పాట కానీ, సంప్రదాయ సంగీతం కానీ, మాటను సరిగ్గా ఉచ్చరించకపోతే ఆ పాట వృధా అని నా అభిప్రాయం. బట్ అద్భుతంగా పాడావు తల్లి, శుభం. గాడ్ బ్లెస్ యూ. చిరంజీవ సుఖీ భవ.
శరత్ చంద్ర మన ముందుకు వస్తున్నాడు. దానన్న వచ్చి ఏ పాట పాడబోతున్నావో నువ్వే చెప్పు ఆడియన్స్. అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట బ్రోచే వారెవరురా శంకరాభరణం సినిమాలో ఉంది. రచన శ్రీ మైసూరు వాసుదేవాచార్యులు గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం ఎస్పి బాలు గారు, వాణి జయరామ్ గారు. ఏ వాగ్గేయకారుడు కీర్తనైనా కూడా వారు స్వరపరిచింది ఏది సినిమాకు మనం చిన్న చిన్న మార్పులు చేసుకొని మధ్య మధ్యలో ఇంటర్లూడ్ బ్యాక్గ్రౌండ్స్ చేయడం, వీటిని మహాదేవన్ గారు చేశారు. బాలుడు లాంటి వాడు ఎలా పాడగలిగితే బాగుంటుందని దాన్ని సరళం చేసి నాకు పాట నేర్పించారు ఆయన. అందుకని ఆయనకు మళ్ళీ ఒకసారి ఇక్కడి నుంచి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆయనకు, ఆయన మానసపుత్రుడైనటువంటి పుహళేందికి నమస్కరిస్తూ ఆ పాట నువ్వు బాగా పాడాలని, వీళ్ళు ఇంకా గట్టిగా నీకు చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. శుభం. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా నన్ను బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా నీ చరణాంబుజములునే నీ చరణాంబుజములునే విడజాల కరుణాల బాల బ్రోచేవా ఆరెవరురా ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా. ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా. ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా. నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచ్చి వేగమే. నీ చరితము పొగడలేని నా
మాగరి సరి సాని దబ సాని దబ మగ మా పదని బ్రోచేవా ఆరె వరుడా అద్భుతం. ఒక్కొక్కరిలో ఇంతంత టాలెంట్ ఎక్కడ ఉందయ్యా? ఎక్కడ నిజంగా దాచిన టాలెంట్ని వెతికి వెతికి తీసుకొచ్చి వేదిక మీద సమర్పిస్తున్నట్టుగా ఉంది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఏ రాగంలో ఉంది పాట? సార్ ఏ రాగంలో చేశారు? ఖమాజ్. ఖమాజ్. నువ్వు పాడిన పద్ధతి చాలా చాలా చక్కగా ఉన్నది. దీంట్లో కూడా ఒకటి రెండు చోట్ల నేను చేసిన తప్పు ఇప్పుడు చెప్తున్నాను నేను, దీనికి మీరు అదే రిపీట్ చేస్తున్నారు. ఏది ఊపిరి తీసుకోవడం కోసమని నేను అక్షరం మధ్యలో పదంలో తీసుకోకూడదు అన్నది నేను కూడా బ్రోచేవా ఆరెవరురా అని పాడున్నాను. దానికి జాతికంతా నేను ఇవాళ క్షమను అర్థిస్తున్నాను. అలా పాడి ఉండకూడదు. బ్రోచేవా ఆరెవరురా ఒక ఫ్రేస్లో పాడి ఉండవలసింది. నేను అలాగే పాడాను, వాణిజ్యరామ్ గారు కూడా అలాగే పాడారు. అక్కడ ఊపిరి అందకపోవడం వల్ల మరొకసారి పాడతామని చెప్పే ధైర్యం లేని పరిస్థితి నాది దానికి. బట్ నేను చేసిన తప్పుకు ఇవాళ ఆ పాటలు విని నన్ను ఆశీర్వదించిన అందరికీ వాడి క్షమను నేను అభ్యర్థిస్తున్నాను. చిరంతరంగా భగవంతుడు నీకు ఈ సంప్రదాయ సంగీతాన్ని ఇంకా అద్భుతంగా పాడే శక్తిని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను నాయన. శుభం. గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీయగా చల్లగా నూతన మన ముందరికి వస్తుంది దాతల్లి. తను ఏం పాట పాడుతుందో ఇద్దరు పాడిన వాళ్ళు ఇద్దరు కూడా సంప్రదాయ కీర్తనలు, వాగ్గేయకారుల కీర్తనలు ఎంపిక చేసుకుని పాడారు. నువ్వేం పాడబోతున్నావు తల్లి? నేను పాడబోయే పాట బొబ్బిలి యుద్ధం సినిమాలోనిది నిను చేర మనసాయిరా అనే పాట. రచన శ్రీశ్రీ గారు, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీల గారు. ఈ పాట పద్ధతిని ఏమంటారమ్మా? జావళి అంటారు. జావళిలో కూడా భక్తి రసం ఉంటుంది. జావళి. సార్ మీరు రాజేశ్వరరావు గారితో పనిచేశారు. ఎంత ఆయన ముఖ్యంగా మనం దేవదాస్ మళ్ళీ పుట్టాడు పాడుతున్నప్పుడు, సార్ దేవదాస్ మళ్ళీ పుట్టారు సినిమా చేస్తున్నారు దాసనారాయణరావు గారు, మనకు అవకాశం ఇచ్చారు సార్. సుబ్రహ్మణ్యం గారు చేసిన మ్యూజిక్కు ప్యారలల్గా మళ్ళీ మనం మ్యూజిక్ చేయవలసిన అవసరం సార్. దిక్కులు చూడని సమయం సార్, మంచి కంప్రెషన్తో పాడాలి మీరు, మంచి అదేమిటో కంప్రెషన్తో పాడడం నాకు అర్థమయ్యేది కదా. ఆయన దిక్కులు చూడని సమయం క్లైమాక్స్ సాంగ్ సార్, కథ అంతా పాటలో వస్తుంది, మీరు మరి ఎలా పాడతారో మరి చూడాలి సార్ మీరు. నారాయణరావు గారు నమస్కారం, మాకు మంచి బాధ్యత ఇచ్చారు మీరు. దేవదాస్ మళ్ళీ పుట్టాడు సార్. చాలా గొప్ప సంగీత దర్శకుడైన వాటన్నింటినీ మించి అసలు అటువంటి వాళ్ళతో పనిచేసడం చేయగలగడం నిజంగా మా అదృష్టం. ఆయనతో కూర్చుంటే ఒక్కసారి ఆయన హార్మోనీ పెట్టి మీద ఆయన చెయ్యి వేసాడంటే ఒక అరగంట 40 నిమిషాల వరకు ఒక రాగాన్ని అసలు మైండ్ బ్లో అయిపోతుందన్నమాట. అలాంటి గొప్ప సంగీత దర్శకుడు. ఆయన దగ్గర ఉన్న చాలా గొప్ప టెక్నిక్ ఏంటంటే ఆయన ఎప్పుడు ఏది కమిట్ అవ్వడు. ఆయన బాలు గారు చాలా బాగా పాడుతున్నారు మీరు, డైరెక్టర్ గారు 1 more అంటున్నారు సార్, ఆయన మాత్రం 1 more అని చచ్చినా చెప్పడు. సార్ చాలా బాగా పాడారు సార్ మీరు, కానీ డైరెక్టర్ గారికి నచ్చలేదు సార్ అంటాడు. చాలా గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్ తల్లి, బెస్ట్ ఆఫ్ లక్. నిను చేర మనసాయరా నా స్వామి తనువార దయ చేయరా, నిను చేర మనసాయరా నా స్వామి తనువార దయ చేయరా, నిను చేర మనసాయరా.
మనసాయరా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఒకరిని మించి ఒకరు నిజంగా ఫైనల్స్లో పోటీ పడ్డట్టే మీరు లోపల చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. నా గతి ఏమిటి నారాయణరావు గారు, వీళ్ళకి ఎలా మార్కులు వేయాలి ఇలా పాడేస్తుంటే? అదే నిజంగా అర్థం కావట్లే. నిజంగా నీకు చాలా పెద్ద పరీక్ష, వాళ్ళకి పరీక్ష కాదు అది, నిజంగా నీకే పరీక్ష. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. టాలెంట్ బ్యాంక్ చాలా గొప్ప బ్యాంకు. ఈటీవీ ఈ పాడుతా తీయగా ద్వారా వస్తున్నదని చాలా ఆనందంగా ఉంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఏ రాగంలో ఉంది తల్లి పాట? భైరవి రాగం. ఈ భైరవి రాగంలో ఏదైనా పాట వస్తే నాకు 3 రోజుల ముందరే జ్వరం వస్తుంది. చాలా కష్టమైనటువంటి రాగం. నేను కొన్ని పాటలు పాడాను కానీ దానికి ఎక్కువ రిహార్సల్స్ చేసేది. సా గరిగా సా, అది ఒక్కసారి పాడు ఆ స్వరం. సా గరిగ సా గరిగ సా నిదమప 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 దని సమప మపద పమ నిదమప దని రి సా. అది లాస్ట్ మప మపద అక్కడ కూడా కొంచెం గమకం ఉండాలి. నువ్వు అది ఎక్కడన్నా వేరే స్వరం వస్తుందేమోనని భయపడి దాన్ని క్లీన్గా ఫినిష్ చేసేస్తున్నావు. మప ఆ గమకం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. తర్వాత సరసుడవని చరణం స్టార్ట్ చేస్తున్నావే మధ్యమం, ఆ మధ్యమంలో కొంచెం పిచ్చింగ్ చూసుకో. బట్ మిగతా సంగతులు పాడడం కానీ నిన్ను చేరమనసాయరా ఎంత బాగా అన్నావు మా పల్లవి, ఎంత బాగా అన్నావు అసలు. అది ప్రేక్షక మహాజనులారా, ఈ పాట రాసింది శ్రీశ్రీ అంటే ఎవరన్నా నమ్మగలరా? ఎంతసేపు మనం ఒక ముద్ర వేసి ఆయన కేవలం విప్లవాలకు దీనికి విప్లవ గీతాలకే అంకితం చేసేసాం. కానీ మనసున మనసే అన్న గీతం రాసింది శ్రీశ్రీ అని చాలామంది తెలియదు, ఆత్రేయ అని అనుకుంటారు. శ్రీశ్రీ లాంటి కవులు పుట్టినటువంటి విశాఖపట్నంలో ఈ పాట పాడుకుంటూ వారి గురించి సంస్మరించుకోవడమే ఒక జన్మ భాగ్యంగా నేను భావిస్తున్నాను. అద్భుతమైన పాటలు ప్రజెంట్ చేస్తున్న అందరికీ, ముఖ్యంగా ఈ పాట పాడిన నీకు ధన్యవాదాలు తల్లి. చిరంజీవి. సాయి రమ్య మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి. సాయి రమ్య, చెప్పు తల్లి, ఏం పాట పాడబోతున్నావు చెప్పేసి అందరికి నమస్కారం పెట్టి. అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట మీరజాల గలడా, చిత్రం శ్రీకృష్ణ తులాభారం, రచన దైత గోపాలం గారు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, పాడిన వారు సుశీల్ గారు. అద్భుతమైన పాట. నువ్వు చక్కగా పాడితే మీరజాలగలరా వీళ్ళు ఎవరైనా? నేను అంటే చప్పట్లు కొట్టకుండా మీరజాలగలరా ఎవరైనా? మీరజాలగలడా మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి అటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి అటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా
महिमन् सत्यापति निरजालगलडा. శభాష్. నువ్వు పాడుతుంటే నువ్వు నాకు కనిపించలేదమ్మా. నువ్వు పాడుతుంటే నాకు జమున గారు కనిపిస్తూ ఉన్నారు. అది ఆవిడకి పేటెంట్ రైట్. సత్యభామ కానీ ఈ పాట కానీ ఆమెకి పేటెంట్ రైట్. ఆమె కనిపించింది. మీరజాలగలడా మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. చాలా బాగా పాడు. చాలా ఇందాక చెప్పానే, ఒకరిని మించి మించరు. పోటీ పడి మీరు వెళ్ళిపోయారు. బాలు, ఒక చిన్న కోఇన్సిడెంట్. ఈ పాట ఎక్కడ పుట్టిందో తెలుసా? మా ఇంట్లో పుట్టింది. అందరికి ఆశ్చర్యంగా ఉంది కదా. బజుల్లా రోడ్లో మా ఇల్లు పెండియాల గారి ఇల్లు నేను కొనుక్కున్నా. పెండియాల గారు ఈ సాంగ్ ఆ ఇంట్లో కంపోజ్ చేశారు. ఎంత కోఇన్సిడెంట్ ఇది. సార్, ఇంకో కోఇన్సిడెన్స్ కూడా ఉంది. ఎదురుగుండానే కృష్ణుడు ఉన్నాడు. రామారావు గారు, ఎన్టీ రామారావు గారి ఇంటి ఎదురిల్లే. చాలా గొప్ప సంగీత దర్శకుడు ఆయన. ఆ మహానుభావుడు కంపోజ్ చేసిన సాంగు చాలా గొప్పగా పాడారు. ఈ సంగీత పోహళింపు చూస్తే మనకు ఎక్కువగా మహారాష్ట్ర రంగస్థల సంగీతానికి సంబంధించినటువంటి ఛాయలు కనపడతాయి. ఎందుకంటే సినిమాకు చాలా మటుకు 50-60% ఒరిజినల్గా ఉన్న పాటలోని స్థాయిలన్నీ కూడా మార్చుకున్నారు పెండియాల నాగేశ్వరరావు గారు. అందుకని ఆయనకు కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. దైత గోపాలం గారు రాసింది స్టేజ్లో గత ఒక 100 సంవత్సరాల నుంచి పాడుతున్నారేమో. బహుశా దైత గోపాలం గారు కంపోజ్ చేశారేమో. విద్యులు ఉన్నారు పెద్దవాళ్ళు. ఇది కంపోజ్ చేసింది ఎవరో ఒరిజినల్గా నాకైతే ఐడియా లేదు. కానీ ఈ పాట ట్యూన్ మాత్రం ఇదే, మీరజాలగలడా. ఎంత అర్థవంతమైనటువంటి కంపోజిషన్ అసలు. ఆ మ్యూజిక్లో అడగడంలోనే ఎక్కడికి వెళ్తాడు ఆ కృష్ణుడు అన్నట్టుగా లేడు. దాన్ని అంతంగా ఫినిష్ చేశారు చూడు పెండియాల గారు. మీరజాలగలడా. ఆ దైవతంలో ఆపడంలోనే ఒక దైవత్వం ఉంది ఆ పాటలో. మీరజాలగలడా, ఎక్కడికి రా వెళ్ళేది కృష్ణ నువ్వు అన్నట్టుంది సత్యభామ. మీరజాలగలడా. ఆ ఆలాపన ఏమైనా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకున్నావు వెనకాతలు నువ్వు? ఒక్క దమ్ముతో ఎలా పాడావమ్మా. నేను ఈ ముగ్గ పట్టుకుని చూస్తున్నాను ఎక్కడ నువ్వు వదిలేస్తావేమో అది అని. శ్రమ అనుకోకపోతే ఇంకొకసారి ఆ పోర్షన్ పాడతావా? ఎవరో ఇక్కడ వన్స్ మోర్ అన్నారు. అయ్యా ఇది కచేరీ కాదు వన్స్ మోర్ అనడానికి, ఇది కాంపిటీషను అని నేను మనసులో అనుకున్నాను. కానీ నాకు వినాలనిపిస్తుంది ఆ సంగతి ఎలా పాడావు. బాగా దమ్ము తీసుకుని ఇంకొకసారి ఆ సంగతి పాడి వినిపించావనుకో. మధుర మధుర మురళీగానరస స్వాగనమునా అంతకుముందు దాని గురించి తనకేం తెలియదు కాబట్టి బ్రహ్మాండంగా పాడింది. మనం గట్టిగా అడిగాం కదా ఇంకోసారి పాడమనగానే అయ్యో ఏమైనా తప్పు చేస్తానేమోనని ఒక చిన్న అనుమానం శంక నీలో వచ్చింది కాబట్టి ఆ చివరికి వచ్చేసరికి ఇబ్బంది పడ్డావు. బట్ నువ్వు మొట్టమొదటి పాడినప్పుడు మాకేం తెలియలేదు. అద్భుతం తల్లి, అద్భుతం తల్లి. శుభం తల్లి నీకు, చిరంజీవ. దీంతో కాంపిటీషన్ పార్ట్ అయిపోయిందండి. వాళ్ళందరూ రిలీవ్డ్. రేపటి నుంచి సెలవుల్లాగా వెళ్ళిపోవాలి. నేను ఈ మధ్య కాస్త బరువు తగ్గాను. బట్ మళ్ళీ నారాయణరావు గారి పక్కన వచ్చేసరికి నేను బరువు పెరిగాను సంతోషంతో. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన బాధ్యతతోటి ఇంకా పెరిగిపోయాను బరువు. ఏం చేయాలో నాకు తెలియదు. ఎవరు 1 2 3 4 విల్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్ సార్.